మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా ఒక పోటీ అయితే ముఖ్యంగా పిఠాపురం నుంచి ఉండబోతుందన్న వార్త అయితే మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు పిఠాపురంలో కూడా కొంత అల్లర్లు సృష్టించే విధంగా కొంతమంది ఆకతాయిలు అక్కడ దిగినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని మొన్న జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గత 2 ఎలక్షన్స్ గా కూడా కొంతమంది వ్యక్తులు పిఠాపురంలో అలాగే కాకినాడ సిటీలో కూడా ఒక టచ్ ఆడుతున్నట్టుగా అయితే ఇంటెలిజెన్స్ మన ఎలక్షన్ కమిషన్ కి అయితే నివేదిక ఇచ్చింది. అక్కడ ఎలక్షన్స్ కంటే జరిగిన తర్వాత కౌంటింగ్ కి సంబంధించి ఏదైతే జూన్ 4వ తారీఖు రాబోతుందో ఆ రోజు ముఖ్యంగా కౌంటింగ్ కి ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ కొంత హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ ఈసీకి అయితే రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా కాకినాడ సిటీకి సంబంధించి దుమ్ములపేట అలాగే రామకృష్ణాపురం ఆ ఏరియాలో కొంత ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్టుగా గుర్తించినట్టుగా ఇంటెలిజెన్స్ ఈసీకి అయితే నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా పిఠాపురంలో కూడా మొన్న కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎప్పుడైతే పోటీ చేస్తున్నారో అని చెప్పారో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా అక్కడ కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకుంటానే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సాయి ధరమ్ తేజ్ మీద బాటిల్ అంటే ఒక గాజు సీసా విసిరేయటం కావచ్చు, అనేక కొంచెం చిన్న గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మనం అయితే డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఉండబోతుంది అని తెలిసిన తర్వాత ఆ గెలుపుని ఏదో ఒక విధంగా ఆపాలని చేసే ప్రయత్నం అయితే వైసీపీ మొదటి నుంచి చేస్తూనే ఉంది. దానికి సంబంధించి మనం అంతకుముందు కూడా చాలాసార్లు అక్కడ కొన్ని గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా అదే నివేదిక ఇవ్వటం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఆపే విధంగా ఏదో ఒకటి చేయాలనే కుట్ర అయితే జరుగుతున్నట్టుగా అయితే ఇప్పుడు కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఈసీకి ఇవ్వటం, ఈసీ కూడా వెంటనే అక్కడికి కేంద్ర బలగాలు కూడా పంపించి అక్కడ కొంత ఏదైతే చోటు చేసుకోబోతున్నాయి హింసాత్మకమైనటువంటి గొడవలు కావచ్చు, కొన్ని ఏరియాస్ ను కూడా గుర్తించి అక్కడ కేంద్ర బలగాలను కూడా అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది. అది కూడా ఎలక్షన్స్ కౌంటింగ్ కి సంబంధించి 2 రోజుల ముందు నుంచే అక్కడ ఒక పహారా నీడలో అయితే పిఠాపురం కాకినాడ సిటీకి సంబంధించి కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. గతంలో వీళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గతంలో కొన్ని ఎలక్షన్స్ లో కూడా గొడవలు సృష్టించిన వారు అయి ఉన్నారు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తుంది. అలాగే మొన్న సిట్ నివేదిక ఏదైతే వచ్చిందో దాంట్లో 1200 మంది పేర్లు అయితే ఉన్నాయట. దాంట్లో 120 మంది కాకినాడ సిటీకి సంబంధించిన వ్యక్తులుగా ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంటుంది. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఈ రిపోర్టు ముఖ్యంగా చెప్పాలంటే కొంత భయాందోళనకు అయితే గురి కాబోతుంది. ఎందుకంటే అటు గతంలో మనం చూసుకుంటే మొన్న ముఖ్యంగా పల్నాడు ఏరియాలో కావచ్చు, రాయలసీమ ఏరియాలో కావచ్చు చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే మనం చూసాం. అయితే ఇది ఎప్పుడు కోస్తాంధ్ర ముఖ్యంగా చెప్పాలంటే కోనసీమ జిల్లాలో కావచ్చు, లేదంటే తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు ఎప్పుడు కనిపించలేదు. కానీ ఈసారి ఇక్కడ కూడా ఏదో చేయాలి, అక్కడ ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు అయితే మాత్రం ఎవరు ఆపే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ గా ఈసారి ఎలక్షన్స్ లో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నారని చెప్పాలి. అంతా మొత్తం చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా అందరి చూపు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని చెప్పి అందరి చూపు కూడా ఆయన మీదే ఉంది. సో ఏదేమైనా సరే కొంత వైసీపీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఈసారి అక్కడ దిగబోతున్నారు. గతంలో కూడా మనం పిఠాపురం గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్పాం. కడప నుంచి కావచ్చు, రాయలసీమ నుంచి కొంతమంది వ్యక్తులు పిఠాపురం వచ్చి అక్కడ కొంతమంది ఇళ్ళు రెంట్కి తీసుకోవడం, కొంతమందిని భయపెట్టే ప్రయత్నం కూడా చేసినట్టుగా మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ చేయబోతున్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ కూడా చెప్పటం, ఇదంతా కూడా మనం అంతా చూసుకుంటే వైసీపీ అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు అని అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైనా చేసి మళ్ళీ అధికారాన్ని చేజింగించుకోవాలి, ఈవీఎంలు మార్పు చేయాలా, లేదంటే రిగ్గింగ్ చేయాలా. కొన్ని ఏరియాస్లో అయితే రిగ్గింగ్ కూడా జరిగిందని కూడా కొంతమంది చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ముఖ్యంగా ఈసారి మొత్తం అక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన నివేదికతో పాటు మొత్తం కేంద్ర బలగాలన్నీ కూడా ఈసారి పిఠాపురం అలాగే కాకినాడ సిటీలో కూడా దిగబోతున్నాయి. సిఆర్పిఎఫ్ అలాగే సిఐఎస్ఎఫ్ సంబంధించి ఏపీ ఎస్పీ అలాగే ఏఆర్ సివిల్స్ వీళ్ళన్నీ కొన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈసారి చాలా పగడ్బందీగా ఎలక్షన్ కౌంటింగ్ సజావుగా జరగాలి,
వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే చాలా బలంగా ఈసారి రావాలని చెప్పేసి ఈసీ కూడా ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు చేసే ఎవరన్నా వస్తే గనక ముందే వాళ్ళని తీసి అరెస్ట్ చేసి లోపలేసే విధంగా కౌంటింగ్కి ముందు నుంచే వీళ్ళకు ఒక ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. ఏదేమైనా సరే ఈ కౌంటింగ్ అనేది కూడా కొంత గందరగోళమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ రోజు వరకు మాత్రం కొంత జాగ్రత్తగా అయితే పిఠాపురం కావచ్చు, అలాగే మొన్న నాగబాబు గారు కూడా కొంత సందేహం వ్యక్తం చేశారు. కొంతమంది స్వతహాగా మీరు ఇప్పటి వరకు అయితే ఎలాగైతే పిఠాపురంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్లే ముందుకు వచ్చి చాలా వాలంటీర్గా అయితే జనసేన పార్టీకి సపోర్ట్ ఇచ్చారో వాళ్లే మళ్ళీ ఈసారి ఈవీఎం రూమ్స్ కి సంబంధించి కూడా కొంతమంది కాపలా కాయాలి అని చెప్పారు. సో అదే తరహాలో ఈసారి జనసేన పార్టీకి సంబంధించిన చాలా మంది కూడా ఆ ఈవీఎంలు పెట్టిన ఆ రూమ్ దగ్గర కూడా కొంతమంది కాపలా కాస్తున్నారు. అది కూడా కంప్లీట్ గా ఒక సీసీ కెమెరాల పర్యవేక్షణలో కావచ్చు, ఈసీ కూడా చాలా బలంగా అక్కడ నిలబడిందని మనకు తెలుస్తుంది. ఏదేమైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మాత్రం ఈసారి పిఠాపురం అలాగే ముఖ్యంగా కాకినాడ సిటీలో కూడా మనం ఉండాల్సిన అయితే కనిపిస్తా ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ అయితే హెచ్చరించినట్టుగా తెలుస్తాం.